ఇది ఇక్కడి నుంచి చెప్తా ఉండేది కదా సార్, అమ్మ బొడ్డు కాడ నుంచి చెప్తున్నటువంటి బాధ ఇది. ఇంతమంది కష్టపడతా అంటే కూడా బయటికి పడడం లేదు. నేను ఇదే చింపిరి బట్టలు వేసుకొని వచ్చాను అనుకోండి సార్, సార్ 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 నేను మాట్లాడతాను సార్ అంటే మీరు ఇక్కడ రానిస్తారా సార్? లేదంటే ఇంతమంది నన్ను మాట్లాడండి అని అంటారా? బయటకు తోసేయండి ఆయన నేను చెప్తారు. ఇన్ని బాధలు పడితే కూడా సార్ ఈదుకు వస్తున్నాము అంటే, పూర్వము మేక ఉన్నింది, ఆవు ఉన్నింది, ఎనుము ఉన్నింది, గొర్రె ఉన్నింది, కోడి ఉన్నింది. నాయన కష్టపడినాడు, నేను కష్టపడినాను, అందరూ కష్టపడినారు. నేను చూడడానికి 100 కేజీలు ఉన్నాను సార్, నాకు ఇప్పుడు 100 కేజీలు మీరు కింటా ఇస్తే 3 సార్లు ఎత్తి దించుతా, దానికి ఇబ్బంది లేదు. అయితే అనేది ఏమంటే, దానికి అనుగుణంగా రైతు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం వ్యవసాయం ఒకటి, రెండోది చదువు. కేజీ దూది బరువా, కేజీ రాయి బరువా అన్నట్లుంది సార్ ఇప్పుడు పరిస్థితి. ఇది వ్యవసాయము, ఇది చదువు. 1వ తరగతికి 50,000 చదువు, 5 ఎకరాలకు 50,000 పెట్టుబడి. 5 ఎకరాల్లో పంట వచ్చేది వడ్లయితే సగటు దిగుబడి 150 బస్తాలు వస్తాయి సార్. వేరుశనగ అయితే మాత్రం సగటు దిగుబడి మా అనంతపురం జిల్లాలో 4 బస్తాలకు మించి రావడం లేదు సార్. మరి ఇది చేద్దామా, ఇది చేద్దామా అనేది క్లుప్తంగా నా బాధని మీ ముందు వ్యక్తపరిచినాను తప్ప, అంటే ఇంతమంది మేధావులు ఉన్నారు ఇక్కడ, 75-80 ఏళ్ళు సార్ వాళ్ళకి. ఎప్పుడైనా కనపడితే మరీ ఒకసారి ముచ్చటించుకోవడానికి మా బాధల్ని మీ ముందు వ్యక్తం చేసినామని తెలియజేస్తూ, అనంతపురం జిల్లాకి అనంత ప్రస్థానం అని చెప్పేసి యాక్షన్ పెటర్న మల్లారెడ్డి గారు పుస్తకం రాసినారు సార్. అది రైతు బంధు పత్రిక వారికి నేను ఆ మల్లారెడ్డి ద్వారాగా పంపుతాను. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం అనేది. ఆ బుక్కుల్ని నేను దాదాపుగా ఒక 200 బుక్కులు కొని పంచినాను సార్ హైయర్ అఫీషియల్స్ అందరికీ. మా అనంతపురం జిల్లా గోడు చూడండి, మా అనంతపురం జిల్లా బాధని ఒకసారి చూడండి అని చెప్పేసి. రైట్, ఉంటుంది సార్. అఫ్కోర్స్ షావుకారి ఉన్నాడు, బీదోడు ఉన్నాడు. బీదోడేమో పొద్దున్న లేచి ఉపాధి హామీ పనికి పోతున్నాడు, షావుకారేమో వాడు పైనే పోతున్నాడు సార్. ఇందాక పొద్దున సాక్షి ఒక బుక్కులో 25,000 రూపాయల పెట్టుబడితోటి 200 కోట్లతో నడుపుతున్నటువంటి సంస్థ. ఆయన కష్టం వెనకాల ఉంది సార్, ఆయనకు ఇంత తోడైంది. కానీ మధ్యవాడు, నేను మధ్యవాడిని సార్. నాలాంటి మధ్యవాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు 160 మంది ఉండొచ్చు, లేదంటే 80 మంది ఉండొచ్చు. ఏం చేయాలా, ఏం చేసి బాగుపడతాం అనేది ఒకటి. రెండోది సార్, ఇక్కడ పెద్దలు 2 ఉన్నారు కాబట్టి ఆ పెద్దలకు నేను చెప్పేది ఏమంటే, పార్థీనియంని వయ్యారి భామ అనేది సార్ ఇంగ్లీష్లో ఏమంటారా సార్, మరి పార్థీనియమే అంటారా సార్? ఆ పార్థీనియంని సమూలంగా రాష్ట్రం నుంచి ఇంకా 2-3 సంవత్సరాలకైనా దూరం చేయగలిగితే, 100కి ఇప్పటికే 60 మంది వ్యాధుల బాధన పడిపోయినారు. కేవలం దాంతోనే బాగుంటారు తప్ప, లేదంటే కాటా సాంబశివరావు చేనులో తెచ్చుకున్నటువంటి ఇత్తనాలు విజయభాస్కర్ రెడ్డి వేసినాడు అంటే ఆయన చేనులో నుంచి నా చేనులోకి వస్తుంది. అలాగా వ్యాపించి చాలా దూరం అయిపోయింది సార్. అది దాన్ని కొంచెం మనసు పెట్టి మీరు చదివిచ్చినారు సార్. దేవుడు మీకు విమానంలో తిరిగే అవకాశం ఇచ్చినాడు, యావత్ ప్రపంచాన్ని తిరిగే అవకాశం ఇచ్చినాడు సార్. మాకు అంత లేకపోయినా కూడా మా బాధను మేము తెలియజేస్తున్నామని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అనంతపురం జిల్లా బాధను వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. వల్ల నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మన బ్రదర్ అనంతపురం నుంచి చాలా చక్కగా వాళ్ళ యొక్క బాధలు, రైతు బాధల్ని అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే దీనికి ప్రత్యామ్నాయాలు కంపల్సరీ మన వాళ్ళు వెతకవలసి ఉంటుంది. అట్లా నేను కూడా కొన్ని వెతికానండి. ఈ గోరుచిక్కుడు అనేటువంటిది గూర్గం, నేను నార్త్ వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేసి వచ్చాను. కల్వకుర్తి కల్వకుర్తి మండలంలో ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక 200 మంది రైతులతోని.
అక్కడ అనంతపూరు అంటే ఈ నార్త్లోని అనంతపూర్ కంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఏరియాల్లో నెలకి 2 తడులు ఇచ్చినట్లయితే సరిపోతుంది గోర్గంకి. ఒక పంటకి 60,000 దాకా ఇన్కమ్ వస్తుంది. దానికి మంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంది. దీనికి సంబంధించి మన ఏపీలో నేను చాలామందిని ఎంక్వైరీ చేశాను, ఎవరు నాకు తెలియదు అంటారు. అందరూ విత్తనాలు అమ్ముతానంటారు కానీ దాన్ని ఎవరు కొంటారంటే సమాధానం లేదు. నాకు వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నట్టున్నారండి, దాని గురించి రీసెర్చ్ అండ్ ఆంజనేయులు గారు మన విత్తన ఆయిల్ సీడ్స్ గురించి. వీళ్ళు ఇప్పుడు ప్రాసెస్ ఇప్పుడు రైతులు పండిస్తారు, బోల్డన్ని డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. ఆ పండించినటువంటి పంటను ఎవరు కొంటారంటే ఎవరు కొనంటున్నారు. దానికి చాలా ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. నేను చెప్తున్నానండి, మన అనంతపురాన్ని బంగారం చేయొచ్చు, మహబూబ్నగర్ని బంగారం చేయొచ్చు, కానీ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. నేను మన అధికారుల దగ్గరికి వెళ్ళాను, ఏమో మాకు తెలియదు అంటారు. నార్త్లోని దిస్ ఈజ్ ద మెయిన్ కల్టివేషన్ అనేది. కొన్ని కోట్ల డాలర్స్ మనకి ఎక్స్పోర్ట్ నుంచి వస్తుంది. దీని ప్రాసెసింగ్ పౌడర్ తయారు చేస్తారు, తర్వాత గమ్ తయారు చేస్తారు. దీన్ని కొంచెం వీళ్ళు ఇంట్రెస్ట్ చేసి మాకు ఆ అసోసియేషన్ రైతు అసోసియేషన్స్కి ఇప్పుడు నేనున్నాను, నా అసోసియేషన్ నేను కూర్చోబెట్టి అందరు రైతులందరినీ కూర్చోబెడితే, బ్రదర్ నువ్వు అన్నీ బాగా చెప్తున్నావు, గవర్నమెంట్ ఇంత బాగున్నట్లయితే గవర్నమెంట్ మాకు ఈ పాటికి తెలియజేసేది కదా అని అన్నారు. నా దగ్గర ఆన్సర్ లేదు నిజంగానండి. ఇంత మంచిగా ఉన్నట్లయితే గవర్నమెంట్ తెలియజేసేది కదా, ఎందుకు తెలియజేయట్లేదు అని అడిగారు. నిజంగా నాకే ఆశ్చర్యం. నేను నాగ్పూర్ పోయి ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేయాల్సి వచ్చింది. క్వింటాల్ ఇంత రేటు, విత్తనాలు మేము ఇస్తాము, దానికి సంబంధించిన టెక్నాలజీ, అక్కడి నుంచి నేను ఒక మనిషిని పంపిస్తాను. ఇది మా పరిస్థితి అని. కాబట్టి అధికారులు కొంచెం దయ ఉంచి మన రైతులు చేసేటువంటి అన్ని పనులు అంటే మీరు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు, కానీ అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదండి. దానికి తెలుగులో మన లోకల్ లాంగ్వేజ్లో చిన్న చిన్న సీడీలు. ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉంది, నాది నా ఫ్రెండ్ దగ్గర పోయి. దాంతోపాటు 200 ఎకరాలు అసోసియేషన్ చేస్తాం. పండించడానికి రెడీ ఉన్నాం, కొనడానికి ఎవరు లేరు. పంట మంచిది, ఎక్స్పోర్ట్ ఉంది, ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టడానికి రెడీ ఉన్నాను. ఎట్లా పెట్టాలి? వేర్ ఈజ్ ద టెక్నాలజీ? ఆస్ట్రేలియాలో డిమాండ్ ఉంది, ఇంగ్లాండ్లో డిమాండ్ ఉంది, అమెరికాలో డిమాండ్ ఉంది. వీళ్ళందరికీ తెలుసండి, కాదని చెప్పగలరా సార్? ఇది సార్ రైతులకి మీరు చేసినటువంటి పరిశోధనలు కింద దాకా వెళ్ళేటట్టు లోకల్ సిటీస్లో అందించండి, దృశ్య రూపంలో అందించండి. రేడియోలో ఇస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు కాదు తప్ప 10 రూపాయలకి సీడీ వస్తుంది. నేను యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నేను వెళ్ళి ఇంత రీసెర్చ్ చేశాను సార్. యూట్యూబ్ ఎంతమందికి తెలుస్తుంది సార్? చెప్పండి, మీరే చెప్పండి సార్. సార్ దయవుంచి నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు. ఇంకొకటి చిన్నది, ఆయిల్ ఉత్పత్తి కదా సార్ మీరు, మన తెలంగాణలోని సూర్యాపేట ఏరియాలో కొంచెం వాటర్ ఎక్కువ ఉన్న ట్యాంక్స్ సరౌండింగ్స్లో పామ్ ఆయిల్కి సంబంధించినటువంటి క్రాప్స్ వేద్దామని అనుకుంటున్నారు చాలామంది రైతులు నాతో చెప్పారు. కానీ దాన్ని కొనుగోలు చేయడానికి ఒక అసోసియేషన్ 6 మండలాలు కలిపి ఒక అసోసియేషన్ చేశారంట. కానీ తెలంగాణకి ఎక్కడ అసోసియేషన్ లేదండి, అప్ టు ఖమ్మం వరకే ఉంది. దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకుంటే మేము వేయడానికి రెడీ ఉన్నాం సార్. ఓకే సార్, మంచిది సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఆంజనేయులు గారు, ప్లీజ్ సమస్యలు వాళ్ళకి ఏకరువు పెట్టకండి, ఎందుకంటే అధికారులు కాదు కాబట్టి వాళ్ళు మనకు సైంటిస్టులు ఏదో కొన్ని వివరాలు చెప్పడానికి వచ్చారు. మనం ఒక గెట్ టుగెదర్ రైతు బంధు పత్రిక తరఫు నుంచి ఇందాక ఎడిటర్ గారు అన్నారు, ఒక గెట్ టుగెదర్ రైతుల సమస్యల మీదే ఒక రోజంతా, ఈరోజంటే అవార్డులు పలు కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ఒక రోజంతా అలాగా కండక్ట్ చేసేలా రైతు బంధు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయబోతోంది. ఇప్పుడు ఆంజనేయులు గారి తర్వాత 3 అవార్డు గ్రహీతలకి సన్మానం, తదనంతరం కార్యక్రమం ముగుస్తుంది. ప్లీజ్ మీరు తొందరగా సార్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా ఈ గోర్గమ్ అనేది గత సంవత్సరం నుంచే మన దగ్గర దీని మీద ఎక్కువగా, ఇప్పుడు ఎవరు మాట్లాడింది, ఎవరండి ఆయన వెళ్ళిపోయారు, ఆయన మీరేనా? మీరు మహబూబ్ నగర్లో ఒక సంఘం ఏర్పాటు చేస్తున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇది ఇంతకుముందు ఈ గోర్చిక్కుడు అనేది కేవలం కూరగాయల కోసం పండించేవాళ్ళం అండి. ఈ గమ్ కోసం పండించే రకం వేరనమాట. ఇది రాజస్థాన్లో మీరు వెళ్ళారని చెప్తున్నారు కదా, జోధ్పూర్, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. గంగానగర్లో వికాస్ WSP అని ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. అది కాకుండా గుజరాత్లో కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే గ్వార్ ప్రాసెసింగ్ ఇంతవరకు మొదలు కాలేదు.
ఇది ఒక 20 సంవత్సరాల క్రితం సోయాబీన్ పరిస్థితి, ఇప్పుడు గ్వార్ పరిస్థితి. మన దగ్గర ఏంటంటే పండించవచ్చు, పండించుతున్నాం, కానీ ప్రాసెసింగ్ లేదు కాబట్టి. కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఏమంటారంటే కనీసం 1,00,000 క్వింటాళ్ళు ఉంటే తప్ప ఫ్యాక్టరీ మేము అంటే ప్రతి సంవత్సరం 1,00,000 క్వింటాళ్ళు తయారైతే తప్ప మేము ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్టరీ పెట్టలేము, దానికి లాభదాయకం కాదంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే కేవలం మన దగ్గర రాజస్థాన్ నుంచి వచ్చి ఎవరన్నా ఇక్కడ ఒక డిపో లాగా ఓపెన్ చేసి విత్తనాలను తీసుకొని అక్కడికి రవాణా చేస్తే తప్ప ఒకళ్ళిద్దరు షాపులు వాళ్ళు కిరాయి వాళ్ళు కొన్నంత మాత్రాన వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే విత్తనం ఉందా చెట్టు ఉందా అన్నట్టుగా. అంటే ఈ వ్యాపారులు మన దగ్గర ఎక్కువ క్వాంటిటీ విత్తనం ఉంటే తప్ప మేము దాన్ని కొని రవాణా చేయమని వాళ్ళు అంటున్నారు. రైతులు ఏంటంటే చెప్పగానే మనం సాగు మొదలుపెట్టి అది వాళ్ళు ప్రాబ్లం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్వార్లో గమ్ శాతం కూడా ఇంకా ఇప్పుడు సంవత్సరం మొదలుపెట్టారు కాబట్టి అందులో సరిగ్గా నిజంగా గమ్ వస్తుందా లేదనేది కూడా ఇంకా తెలియట్లేదు. కాబట్టి 1-2 సంవత్సరాలు ఇబ్బంది ఉంటుంది. ఇది కొంచెం అందుకే నేను అనేది ఏంటంటే ముందు మీకు ఒప్పందం అంటే కొనేవాళ్ళ ఒప్పందం లేకుండా దయచేసి మొదలు పెట్టొద్దు. కేవలం మొదలుపెట్టి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ముందు అక్కడ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటేనే తప్ప కాంట్రాక్ట్ లాగా ఎవరైనా తీసుకుంటే తప్ప మనం గుడ్డిగా 1000 ఎకరాలు సాగు మొదలు పెట్టకండి. అది నేను చెప్పేది. అది పీటీ కార్డు వచ్చింది, ఫస్ట్ ఎవరు టెక్నాలజీ అంతకుముందు డెవలప్ అయింది, ఏది లాభంగా ఉంది. ఇప్పుడు కూలి పరిస్థితులు కానీ మందులు కానీ చాలా పెట్టుబడి ఈజీలో అది కనపడుతుంది. కాబట్టి రైతులు ఎక్కువగా పొలముండాళ్ళు కానీ చిన్న రైతులు కానీ ఏది ఉంటారు. ఇవాళ దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో బాగానే వేశారు. మరి అలాంటప్పుడు అక్కడ వాళ్ళకి మా ఆంధ్రప్రదేశ్లో ఈ సరుకు ఉందని మీరు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెం ప్రభుత్వం వ్యవసాయ శాఖ వాళ్ళు తీసుకురావాలి. అది వ్యవసాయ మాకు అవన్నీ ఏం తెలియదండి. మనకి ఇక్కడ సరుకు పండుతుంది అనేది అక్కడ వేయించేటప్పుడే మార్కెట్ ఏంటో కూడా చెప్పకపోతే రైతుగా ఉంటాడు. వ్యవసాయ శాఖ అంటారు, ఇక్కడ శాస్త్రవేత్త అదే మనకి కంపెనీ ఇంకొకట వాళ్ళేం వాళ్ళకు మీడియం వేస్తారు, ఎట్లా కుదురుతున్నట్టు. అంటే మీ ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే రైతు చచ్చిపోతుంది. ఇప్పుడు అక్కడ జరుగుతుంది అనుకోండి, జాగ్పూర్లో అక్కడ మిషన్లు ఉన్నాయి, అక్కడ బాగానే ఉన్నాయి, ఎక్స్పోర్ట్ వెరైటీ. రెండోది మనకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సరుకు పండుతుంది, మీకు ఈ సరుకు మేము ఇస్తామని మన ప్రభుత్వం తరఫున కానీ ఏదైనా కానీ ఒక ఇంటిమేషన్ మీకు పంపిస్తే మా రైతులకి చాలా మేలు చేస్తారు. క్షమించండి, బేసిక్గా మనం ఎప్పుడన్నా మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాము. బేసిక్గా ఈరోజు ఒక సన్మానము అది ఓకే, మీరు మాట్లాడేవన్నీ బాగున్నాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కూడా ఈరోజు కూడా. సో వాళ్ళు మన గెస్ట్లు కూడా మళ్ళీ ఎప్పుడైనా డెఫినెట్లీ అంటే ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్గా బాగా ఉంది. రిమైనింగ్ థింగ్స్ విల్ ఫినిష్ ఇట్. సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బంధు 3వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, పాత్రికేయ మిత్రులు, రైతులు, మరి ముఖ్యంగా ఈరోజు రైతు బంధు అనేది నిజంగా ఒక బంధువు లాంటి, రైతుకు ఒక నిజమైన బంధువు లాగా మనం భావించుకోవాలి. ఈ పత్రికలో వ్యవసాయ పరంగా అనే కాకుండా వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక రంగాలపైన కూడా ఈరోజు ఈ రైతు బంధు పత్రిక ద్వారా మనకు రైతులను చైతన్యం పరిచే విధంగా చాలా బాగుంది సార్. అదేవిధంగా మరి వెబ్సైట్ కూడా మరి ఏర్పాటు చేసి దాని ద్వారా ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా రైతులను చైతన్యం చేసే విధంగా రైతు బంధు ఉండడం చాలా గర్వనీయం, మరి చాలా అభినందనీయం సార్. ముఖ్యంగా మరి ఈరోజు మన డిఓఆర్ ద్వారా డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ పద్మయ్య సార్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలో మరి గత 2-3 సంవత్సరాలుగా మరి ఆదివాసీ చెంచుల కోసం ట్రైబల్ సప్లాన్ ద్వారా ఆముదం పంట పైన చాలా మరి రైతులకు విత్తనోత్పత్తి కానీ, రైతులకు శాస్త్ర సాంకేతిక సలహాలు కానీ, రైతులు ఎంతో విధంగా అభివృద్ధి అయ్యే విధంగా మరి సార్ వాళ్ళు చాలా కృషి చేశారు. అక్కడ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు సార్. మరి వాళ్ళకు వివిధ రకాల యంత్ర పరికరాలు, శాస్త్ర సాంకేతిక పరికరాలు అందించడం చాలా అభినందనీయం సార్. అదేవిధంగా మరి ఈరోజు వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నది. మరి ఈ వ్యవసాయ రంగాన్ని మనం ఎట్లా
బయటకు తీసుకురావాలని రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నీ కలిస్తేనే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరి ముందు వరుసలో ఉండాలంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అతిపెద్ద 65% మంది ఆధారపడి 10 కోట్ల మంది కుటుంబాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఆత్మగౌరవంతో వాళ్ళు తల ఎత్తుకొని తిరిగేటువంటి స్థితితోటి మరి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కానీ మరి ఆ విధంగా ఎప్పుడైతే రైతును ఆత్మగౌరవంగా తల ఎత్తుకునే విధంగా వచ్చినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అందులో మరి రైతు బంధు కూడా రైతులందరినీ కూడా ఇందాక డాక్టర్ వరప్రసాద్ సార్ చెప్పినట్టుగా రైతులకు సంఘాలు ఉండాలి. ముఖ్యంగా మాది మహబూబ్నగర్ జిల్లా అమరాబాద్ మండలం సార్. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, గత 10 సంవత్సరాలుగా చైతన్య రైతు మిత్ర సొసైటీ ద్వారా రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేస్తూ మరి ఆ విధంగా మేము పనిచేస్తున్న క్రమంలోనే డాక్టర్ వరప్రసాద్ సార్, డాక్టర్ పద్మయ్య సారు గారి ఆధ్వర్యంలోనే మరి గ్రూపులు ఉండడం మూలంగానే దాదాపు ఒక 5-6 వేల మంది చెంచు రైతులకు మరి దాదాపు ఒక 50 వేల మంది ఇతర రైతులకు కూడా ఆ ప్రాంతంలో శాస్త్ర సాంకేతిక సలహాలు అందించడం అనేది జరిగింది సార్. ముఖ్యంగా ఈ దేశానికి రైతు వెన్నెముక అని అనుకుంటున్నాం, కానీ రైతు వెన్ను విరిచేటువంటి స్థితిలో ఇందాక మన రైతులు, పెద్దలు, మేధావులు చాలా చెప్పారు సార్. బాధలు, ఆవేదనలు అవన్నీ కూడా ఇప్పుడు చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ మరి ఆ విధంగా ఇలా భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 2007-12 మధ్యకాలంలో 1,56,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టారు. మరి అది ఏ విధంగా అభివృద్ధి అయింది? మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఏ విధంగా కుంటుపడ్డది? ఆ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతాంగము, వ్యవసాయము బాగుపడి దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తల ఎత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా రైతులందరూ కూడా సమైక్యంగా ఉండే విధంగా రైతు బంధు పత్రిక, మాసపత్రిక, ఇంకా మంచి కార్యక్రమాలు రైతులకు సపరేట్గా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతు బంధు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గడ్డం సత్యనారాయణ రెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓనమాలు తెలియకుండానే పొలంలోకి, ఆ తర్వాత రైతుగా మారినటువంటి న్యాయవాది శ్రీ గడ్డం సత్యనారాయణ రెడ్డి గారు బెస్ట్ మోటివేటర్స్ అవార్డు అందుకుంటున్నారు. 3 ఏళ్లుగా విజయ డైరీ నిర్వహణ, అదేవిధంగా రైతులు, గ్రామస్తుల కోసం గ్రంథాలయానికి ఇంట్లోనే ఒక గది కేటాయింపు చేశారు. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతే ఒక్క రోజులోనే సొంత డబ్బులతో మరమ్మతుల పూర్తి. నకిలీ ఎరువులు, గంట గోళీలు అంటే ఎవరైనా వస్తే తరిమి కొడతా, గుడంబా బట్టీలు పెడితే నేనే వెళ్ళి పగల కొడతా, రైతుల్ని ఒళ్ళు గుల్ల చేసుకోవద్దని చెప్తారు సార్ సత్యనారాయణ రెడ్డి గారు. భగవంత్ రెడ్డి గారు బీకామ్ జర్నలిజంలో డిప్లొమా చేశారు. 2 దశాబ్దాల పైగా ఈ రంగంలో ఉన్నారు. ఇబ్రహీంబాద్, హన్వాడా రిపోర్టర్గా జిల్లా స్థాయిలో వ్యవసాయ వార్తల కవరేజీ, రైతులకు మేలు చేసే విధంగా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు ప్రచురిస్తూ ఉంటారు. వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో 80 లక్షలు దారి తప్పిన విషయమై వచ్చిన కథనం లాంటివి వీరి యొక్క ఎఫర్ట్స్ లో చాలా ముఖ్యమైనటువంటివి. అగ్రి జర్నలిజం ప్రశంస పొందుతున్నారు ఎస్ భగవంత్ రెడ్డి గారు, సంస్థ ఈనాడు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా కె కృష్ణారెడ్డి గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కె కృష్ణారెడ్డి గారు ఆదర్శ రైతు ప్రశంస అందుకోబోతున్నారు. పోరాటమే ఊపిరి అంటూ ముందుకు సాగుతున్న వ్యవసాయ సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి గారు మన గెస్ట్ల అతిథుల చేతుల మీదుగా సన్మానాన్ని అందుకుంటున్నారు. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు, సొంత గ్రామం పోతిరెడ్డిపల్లి, తిమ్మాజి మండలం, మహబూబ్నగర్ జిల్లా. రైతాంగ సమస్యలపై పోరాటం చేశారు. మార్కెట్ కమిషన్ ఏజెంట్ చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కల్తీ విత్తనాలు, మందులపై ఉద్యమాలు సాగించారు. ఎన్నో పెండింగ్ ప్రాజెక్టుల కోసం నేటికి ఉద్యమిస్తూనే ఉన్నారు శ్రీ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కార్యక్రమం యొక్క ముగింపు దశకు వచ్చాం మనం. ఇప్పుడు అందరికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. మరి ఈరోజు రైతు బంధు అవార్డ్స్ 2013 కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం వచ్చిన మాన్య మంత్రివర్యులు, మినిస్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ శ్రీ జి ప్రసాద్ గారికి, గెస్ట్ ఆఫ్ హానర్ గా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న శ్రీ రమేష్ రెడ్డి గారికి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్,
సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్, అదేవిధంగా శ్రీ డాక్టర్ టిఎస్ వరప్రసాద్ గారు డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ రీసెర్చ్, అదేవిధంగా శ్రీ వై తిరుపతయ్య గారు అడిషనల్ డైరెక్టర్, వీరందరికీ, అదేవిధంగా శ్రీ రామాంజనేయులు గారికి డైరెక్టర్ సెంటర్ ఫర్ సబ్స్టాన్షియబుల్ అగ్రికల్చర్ తార్నాక హైదరాబాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సన్మాన గ్రహీతలకి, ఉత్తమ రైతులుగా ప్రశంసలు పొందిన వారికి, అదేవిధంగా వివిధ రంగాల్లో అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సహకరించిన సిబ్బందికి, హాల్ సిబ్బందికి, సుందరయ్య ఆడిటోరియం మినీ హాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరించిన మా మిత్రులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు లంచ్ ఉంటుంది. మెట్లు దిగగానే రైట్ సైడ్ తిరిగితే మీకు లంచ్ సెక్షన్ కనపడుతుంది. మీరందరూ మరొక కార్యక్రమంలో మనమందరం మళ్ళీ కలుసుకోవాలి. ఒకటి విస్తృత స్థాయి సమావేశం అంటే ఈరోజు ఎంతో మంది రైతు మిత్రులు సమయాభావం వల్ల వాళ్ళ అభిప్రాయాల్ని పంచుకోలేకపోయారు. కానీ ఒక కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ అంశాలకు సంబంధించి నిర్వర్తించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వస్తారు. దానికి సంబంధించిన సంబంధిత అధికారులను కూడా కార్యక్రమానికి పిలిచి మరింత పెద్దగా ఒక పర్టికులర్ సెమినార్ నిర్వహించుకోబోతుంది రైతు బంధు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం అవార్డ్స్లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే. జై హింద్.